హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి వన్ ఆఫ్ ది స్టూడెంట్ మెసేజ్ చేశాడు, జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి డబ్బులు కట్టించుకున్నారని. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాం. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాటికి మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ దానికి వన్ ఆఫ్ ది స్టూడెంట్ పెట్టాడు, 1000 రూపీస్ కట్టించుకున్నారు సార్. అయితే ఆ 1000 రూపీస్ కూడా యూనివర్సిటీకి వెళ్ళే ఫీజు అయితే కాదు. అది ఏంటంటే మీ కాలేజ్, కొన్ని కాలేజీలు ఏమో డబ్బులు కట్టించుకుంటాయి, కొన్ని కాలేజీలు ఏమో డబ్బులు కట్టించుకో. అయితే మీ కాలేజీ వచ్చేసరికి అవి ఏంటంటే, ఇప్పుడు గ్రేస్ మార్క్స్కి అప్లై చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళి సబ్మిట్ చేయాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్ కావాలి. కాబట్టి టీఏడిఏ కింద వాళ్ళు వసూలు చేసుకుంటారు ఆ 1000 రూపీసు. అది కూడా కొంతమంది. ఇక కొంతమంది ఏంటంటే దగ్గరలో ఉన్నాడు, ఎలాగూ యూనివర్సిటీకి ఏదో ఒక పని మీద వెళ్తాం, అంత అర్జెంట్ ఏముంది కదా, ఉంటుంది కదా, కాలేజీ వాళ్ళు ఇచ్చిందే పంపించేటప్పుడు వెళ్ళి ఇది చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకోరు. అయితే మీకు వెంటనే అప్లై చేసేయాలి అంటే వేరే ఏ పని లేదు కాలేజీ వాళ్ళు, కానీ కాలేజీ వాళ్ళు ఇవ్వరు కదా అలా. అందుకని చెప్పేసి మీ దగ్గర 1000 రూపీస్ కట్టించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు, పెద్ద రీజనబులే అది 1000 రూపాయలు అనేది. అయితే మరి మీరు అడగొచ్చు, మరి అప్లై చేసినా మాకు వెంటనే రావాలి కదా. అది అప్లై చేసినా వెంటనే రావాలి కదా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది యూనివర్సిటీ బిజీ టైమింగ్స్. సో బిజీగా ఉన్నారనుకోండి, కొంచెం లేట్ అవుతుంది. అది ఇక సబ్మిట్ చేయడం వరకే వీళ్ళ బాధ్యత తప్ప ఇక రావటం అనేది, యాక్సెప్టెన్స్ అనేది యూనివర్సిటీ వాళ్ళది అనమాట. అదే అనమాట.